అంటే ఒక మనిషి బలహీనమైన ఆలోచనలు కలిగి ఉన్నప్పటికీ ప్రార్థన దేవుడు చేయగలడని ఆయన సామర్థ్యం మీద నమ్మకం ఉంచడం విశ్వాసానికి గుర్తుగా ఉంటుంది. అంటే దైవ శక్తి మీద ఎవరైనా నమ్మకం ఉంచాలి అనేది దేవుని యొక్క పరీక్ష. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 3 నుంచి 7 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించెను. కాబట్టి యేసు కనులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పును అడిగెను గాని, ఏమి చెయ్యనయ్యుండినో తానే ఎరిగియుండి అతనిని పరీక్షించుటకు అలాగడిగాను. అందుకు ఫిలిప్పు, వారిలో ప్రతివాడును కొంచెం కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను. పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతుడైన దేవా, వాక్యమైన దేవా, మీరు మాతో మాట్లాడండి. నన్ను మరుగుపరచండి, మీరు మాట్లాడమని, మా హృదయాలను తెరవజేయమని, ఆటంకపరచు దురాత్మ శక్తుల నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యోహాను సువార్త 6వ అధ్యాయం 3 నుంచి 7 వచనాలు మనం చదువుకున్నాం. యేసు ప్రభు వారు ఫిలిప్పు అన్న తన శిష్యుడిని ఒక మాట అడుగుతున్నారు. చాలా మంది ప్రజలు ఉన్నారు, సమయం అవుతుంది, వీరికి రొట్టెలు ఎక్కడి నుంచి తీసుకుని వస్తారు అని అడిగాడు. అప్పుడు ఫిలిప్పు ఇచ్చినటువంటి సమాధానాన్ని చూడండి. ప్రభువా, చాలా మంది జనాభా ఉన్నారు కనుక సుమారుగా 200 దేనారములు అంటే రూపాయలు విలువ గలవి కొని వీరికి పంచిస్తే గాని సరిపోవు ప్రభువా అని చెప్పాడు. యేసు ప్రభు వారు ఫిలిప్పును అడిగినటువంటి ప్రశ్నను చూస్తే, ఫిలిప్పు గారిని ఎందుకు అడిగాడు? యేసు ప్రభు వారు ఏం చేయనున్నారో తనకు తెలిసి ఉన్నప్పటికీ అతన్ని పరీక్షించాలని, ఫిలిప్పును పరీక్షించాలని యేసు ప్రభు అడిగినట్టుగా చూస్తున్నాం. ఏం చెయ్యాలో ఆయనకి తెలిసినప్పుడు ఫిలిప్పును ఎందుకు అడగాలి? ఫిలిప్పు ఇది చెయ్యు అంటే చెయ్యడా? ఏమి చెయ్యాలో తానే ఎరిగి ఉండి ప్రజలను ఎందుకు ప్రభు పరీక్షించాలి? అసలు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి? ప్రభువా, ఇది చేయమంటే నేను చేస్తాను కదా. తర్వాత ఈ రొట్టెలు పంచడం అన్నీ అయిపోయిన తర్వాత బహుశా ఫిలిప్ అడుగుంటాడు, ప్రభు నీకు అన్నీ తెలుసు కదా, నీవే రొట్టెలు తెచ్చావు, ఆ రొట్టెలను విరిచి వారికి ప్రార్థన చేసి పంచిపెట్టావు, మరల నన్ను ముందు ఎందుకు అడిగావు? ఆ ప్రశ్న ఫిలిప్ మనసులో వచ్చి ఉండాలి. మనకు కూడా వస్తుంది. అసలు ఫిలిప్పును ఎందుకు అడగాలి యేసు ప్రభు వారు? ఎందుకు అడగాలి? దేవునికి ఒక లక్షణం ఉంది, పరీక్షించడం అనే లక్షణం ఉంది. పరీక్షిస్తాడు. ఒక ఛాలెంజ్ని ఇచ్చాడు. ఫిలిప్పు, ఇప్పుడు చూడు, చాలా మంది జనాభా ఉన్నారు, సమయమేమో సాయంత్రం అయిపోతుంది, వాళ్ళకి భోజనం పెట్టాలి, ఏం చేస్తావు ఈ సమయంలో? అంటే ఫిలిప్ యొక్క మనసులో ఉన్నటువంటి ఆలోచనల్ని, ఫిలిప్ ఆలోచించే విధానాన్ని దేవుడు బయట పెట్టాలనుకుంటున్నాడు. అప్పుడు ఫిలిప్ వెంటనే, ప్రభువా, ఎంతమంది జనాభా, 200 దేనారాల రూపాయలు ఇస్తే రొట్టెలు పట్టుకుని వచ్చి వీరందరికీ కూడా పంచిపెట్టేస్తా అనే సమాధానాన్ని ఇచ్చాడు. యేసు ప్రభు వారు ఎక్స్పెక్ట్ చేసిన జవాబు అదేనా? ఆయన ఏం ఆలోచిస్తున్నాడు? ఫిలిప్పు, నీవు మానవ సంబంధమైనటువంటి ఆలోచనతో దాన్ని పరిష్కరించాలని చూస్తున్నావా, లేదా దైవశక్తితో దానికి సమాధానాన్ని చెప్పాలని చూస్తున్నావా?
అంటే యేసు ప్రభు వారి యొక్క ఉద్దేశం ఒకటే, మీరు అన్నీ ఆలోచన ద్వారా సంపాదించలేరు కానీ దేవుని యొక్క శక్తితో దాన్ని మీరు చేయగలుగుతారనే ఆలోచన మీ మనసులో ఉండాలి సుమా. ఇలాంటి జవాబు నీ దగ్గర నుంచి వస్తుందా అని ఫిలిప్పులో నుంచి ఎదురు చూశాడు. వాక్య భాగంలో చూద్దాం. ఆదికాండం 22వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు మనం చూద్దాం. ఆదికాండం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పెను. ఇప్పుడు అబ్రహాము గారితో మాట్లాడుతున్నాడు ప్రభు. అబ్రహమా, చిత్తము ప్రభువా, నీవొక పని చేయాలి అబ్రహాం. ఇప్పుడు అబ్రహాము గారికి పరీక్ష పెడుతున్నాడు. అబ్రహాము గారికి పరీక్ష పెడుతున్నాడు. అబ్రహమా, చిత్తము నా ప్రభువా, నీవొక పని చేయాలి అబ్రహాం. సరే చేస్తాను. నీకు ఒక్కడగా ఉన్నటువంటి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని నేను చెప్పబోయే పర్వతం మీదకు పట్టుకుని వచ్చి అక్కడ నీ కుమారుని బలిగా అర్పించాలి. అబ్రహాం ఏమని ఆలోచించాలి? మనమైతే ఏం ఆలోచిస్తాం అక్కడుండి? అసలు దేవుని స్వరమేనా ఇది? మొదట వచ్చే సందేహం ఏంటంటే, దేవుడిచ్చిన వాగ్దానానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడతాడా? నేను చెయ్యునని కూర్చుండేవారు. కానీ దేవుడి యొక్క స్వరాన్ని స్పష్టంగా గ్రహించినటువంటి అబ్రహాం గారు, చిత్తం ప్రభువా, నీవెలా చెప్తే అలాగే చేస్తాను. ఆయన బయలుదేరాడు. ఒక విషయాన్ని మనకి ఆలోచనలోకి చెయ్యాలి. అబ్రహాము గారికి విశ్వాసం ఉందా? ఎన్నో సంవత్సరాల క్రితం ఇస్తానన్నటువంటి కుమారుణ్ణి 100 సంవత్సరాలకి ఇచ్చాడు. అప్పటి వరకు విశ్వాసం ఉందా లేదా? ఉంది. ఆ విశ్వాసం ద్వారా కదా ఇస్సాకును పొందాడు. పొందినటువంటి అతనికి మరలా ఇప్పుడు దేవుడు పరీక్ష పెట్టవలసిన అవసరం ఏముంది? అంతే కదా. కుమారుణ్ణి ఇవ్వక మునుపు, ఇస్సాకుని ఇవ్వక మునుపు దేవుడు అబ్రహామును పరీక్షించాడంటే ఒక అర్థం ఉంది. కుమారుడు వచ్చేశాడు, వాడు పెద్దవాడైపోయాడు. దేవుడిచ్చినటువంటి వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకుతో అబ్రహాం ఆడుకుంటున్నాడు, సంతోషంగా ఉంటున్నాడు. దేవుడు చూశాడు ఒకరోజు, అబ్రహామును పరీక్షిస్తా. ఎందుకలాగా? ఆయనకి ఏంటి ఆ సంతోషం? ఆయన ఏమి కోరుకుంటున్నాడు ప్రజల వద్ద నుంచి? ఎందుకు ఆయన మనుషులను పరీక్షించాలనుకుంటాడు? ఎందుకు పరీక్షించాలనుకుంటాడు? ఫిలిప్పు గారినేమో ఏం చేస్తాడో చూస్తా. ఇంతమందికి రొట్టెలు, ఇది అరణ్య ప్రాంతం, జనాభా ఎక్కువ, తినడానికి తిండి వారికి ఏర్పాట్లు చేయాలి. ఎక్కడుండి తెస్తావు ఫిలిప్? చెప్పు, ఎక్కడి నుంచి తెస్తావు? అబ్రహాంతో ఇప్పుడు మాట్లాడుతున్నాడు. నీకు ఒక్కడగా ఉన్నటువంటి కుమారుని తీసుకొని రా, నేను చెప్పే ప్లేస్లో నువ్వు బలి అర్పించాలి. సరే ప్రభువా అనుకొని బయలుదేరి వెళ్ళి బలి అర్పణ చేయడానికి సమస్తాన్ని ఏర్పాటు చేశాడన్న విషయం మనకు తెలిసింది. వాక్య భాగంలో చూస్తే అదే అధ్యాయం 10 నుంచి 12 వచనాలు కూడా చదువుదాం. అప్పుడు అబ్రహాం తన కుమారుణ్ణి వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అని అతని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనినేమియో చెయ్యకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనక నీవు దేవునికి భయపడువాడవని
ఇందువలన నాకు కనబడుచున్నదనెను అన్నాడట. అబ్రహాం అంతా ఏర్పాటు చేసుకున్నాడు, కట్టెలు నిప్పు సమస్తాన్ని ఏర్పాటు చేసుకుని ఇస్సాకును బలిపీఠం మీద పెట్టి కత్తి పైకి ఎత్తి మెడ మీద లేకపోతే బాడీ మీద పడడానికి సిద్ధమవుతున్నటువంటి సమయంలో దేవుని దూత దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్రహామా అబ్రహామా, చిత్తం ప్రభువా ఆగు, నీకు ఒక్కడగా ఉన్నటువంటి ఇస్సాకును నువ్వు బలి అర్పించడానికి నీవు వెనుక తీయలేదు, ఇందువలన నాకు ఒక విషయం అర్థమవుతుంది, నీవు దేవునికి భయపడువాడు అని అర్థమవుతుంది అన్నాడు. యేసు ప్రభు వారిని ఒకసారి ప్రజలందరూ కలిసి రాజుగా చేయాలనుకున్నారు తెలుసా. రాజుగా చేయాలనుకుంటే ఆయన అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడు. ఎవరు మనసులో ఏముందో ఆయనకి బాగా తెలుసు. ఒక్కసారి ఒక స్త్రీ వచ్చి ఆయన పాదాలు కడుగుతునేటప్పుడు తల వెంట్రుకలతో అక్కడ ఉన్నవారందరూ కూడా ఈయన ప్రవక్త అయిన యెడల ఈ స్త్రీ ఎవరో బాగా గమనించి ఉంటాడు, తెలిసి ఉంటుంది, ఈయన తన పాదములు ముట్టుకున్నట్టుకు అనుమతిస్తున్నాడు, ఈయన నిజంగా ప్రవక్తేనా అనుకునేటప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారు, వారి హృదయ ఆలోచనలను ఆయన గ్రహించి ఆయన వారితో చెప్తాడు, ఎందుకు ఇలాగ ఆలోచిస్తున్నారు, ఎవరు ఎక్కువగా ప్రేమిస్తే వారి పాపములు అంతగా క్షమించబడతాయి కదా అని అన్నాడు. అంటే ఆయన ఏం గ్రహించగలడు, మనుషుల అంతరింద్రియములను హృదయములను పరిశోధించు యెహోవా అని ఆయనకి పేరు. ఆ పేరు కలిగినటువంటి దేవుడు అబ్రహాము తన కుమారుడిని ఇస్సాకును బలిగా అర్పించక మునిపే అబ్రహాము దేవుడికి భయపడువాడని దేవుడికి తెలియదా? తెలుసు. కానీ ఇప్పుడు పరీక్ష పెడతా అబ్రహాముకి, ఇప్పుడు అబ్రహాముకి పరీక్ష పెడతా, ఏం చేస్తాడో చూస్తా. అంతా అయిపోయి చివరి నిమిషానికి వచ్చినప్పటికీ ఆగు అబ్రహామా ఆగు, ఆ కుర్రవాడిని ఏమి చెయ్యకు, నీ కత్తి ఎత్తావే అక్కడ కత్తి పక్కన పెట్టు, ఇందువలన నాకు తెలుస్తుంది ఏంటో తెలుసా, నీవు నాకు భయపడుతున్నావని తెలుస్తుంది. అంటే దేవుడు పరీక్ష ఏంటి అబ్రహాంకి, అబ్రహాముకి అన్ని ఇచ్చాను, వాగ్దానం ఇచ్చాను, ఎప్పుడు ఇచ్చాడు, ఎప్పుడో ఇచ్చాడు. 25 సంవత్సరాల తర్వాత సుమారుగా కుమారుని అనుగ్రహించి, అంటే 25 కాదు ఇంకా ఎక్కువ సంవత్సరాల తర్వాత కుమారుని అనుగ్రహించి, ఆ కుమారుడితో పాటు అబ్రహాము ఆనందంగా జీవిస్తున్న కాలంలో మళ్ళా కిందకి వచ్చి, అబ్రహామా నువ్వు ఇది చెయ్యాలి, నీ కుమారుని బలిగా అర్పించాలని ఆయన చెప్పడంలో ఆయనకి ఏంటి, ఎందుకు అలాగూ చేస్తాడు? దేవుడు పరీక్షలు పెడతాడు, కావాలనే పెడతాడు. ఆ పరీక్షల్లో పాస్ అవ్వాలి, ఎవరు పాస్ అవుతారో వారు నెక్స్ట్ క్లాస్కి వెళ్తారన్నమాట. పరీక్షల్లో ఫెయిల్ అయిన వాళ్ళు అదే క్లాసులో ఉంటారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పరీక్షలు పెడతాడు. చూద్దాం, ఆదికాండం 22వ అధ్యాయంలో 16 నుంచి 17 వచనములో ఆయన యొక్క ఉద్దేశం మనకు అర్థమవుతుంది. నీవు నీకు ఒక్కడయ్యున్నా నీ కుమారుని ఇయ్యా వెనుదీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందరు అనే తర్వాత మాట్లాడుతున్నాడు. ఎప్పుడు ఇది మాట్లాడాడు? అబ్రహామా జ్ఞాపకుంచుకో, నీ సంతానం సుమారుగా 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో చెరలో ఉంటారు. ఆ తర్వాత నేనే వారిని దర్శిస్తాను, వారిని తీసుకుని వచ్చి వారికి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తాను. అమోరీయుల అక్రమం ఇంకా సంపూర్తి కాలేదు, జస్ట్ వెయిట్ అబ్రహాం అని చెప్పిన ఆయన కుమారుడు పుట్టి పెద్దవాడైపోయి అతనితో ఆడుకుంటున్నటువంటి సమయంలో మరలా పరీక్ష పెట్టి నీవు నాకు భయపడుతున్నావో లేదో అని చూసి ఆ తర్వాత అంటాడు,
నీవు ఈ కార్యము చేసినందున, ఏ కార్యము చేసినందున కుమారుణ్ణి బలిగా అర్పించడానికి నీవు వెనుక దీయకపోయినందున నీ సంతానాన్ని విస్తరింపజేస్తా అంటున్నాడు. దేవుడు ముందే చెప్పాడు కదా, ముందే చెప్పాడా? కుమారుని ఇచ్చాడంటే కుమారుడు తర్వాత ఏమవ్వాలి? అది విస్తరించబడాలి. వారికి పాలు తేనెలు ప్రవహించే దేశం అనే వాగ్దానం అనేది ఒకటి ఉంది. మరి ఈ కార్యం చేసినందున నేను ఇలాగూ చేస్తాను అని అనడంలో ఆయన ఉద్దేశం ఏమిటి? వాగ్దానములు రెండు భాగాలు కనిపిస్తున్నాయి. మొదటి భాగం కుమారుని ఇవ్వడం, రెండవ భాగం ఆ కుమారుడిని మల్టిప్లై చేసి వాగ్దాన భూమిని ఇవ్వడం. చూడడానికి వాగ్దానం ఎలా కనిపిస్తుంది? ఒకటే వాగ్దానంగా కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? నీకు సంతానాన్ని అనుగ్రహిస్తాను, అతని ద్వారా విస్తారమైనటువంటి జనాభాను చేస్తాను, సముద్ర తీరమందలి ఇసుకల వలె చేస్తాను అని అన్నాడు. ఒకటి. రెండు, మూడోది ఏమిటి? మూడవది పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని, వాగ్దాన భూమిని ఇస్తాను అనేది. ఆ వాగ్దానంలో చాలా భాగాలు ఉన్నాయి. మొదటి భాగానికి ఒక 20 సంవత్సరాలు, రెండవ భాగానికి పరీక్ష, ఇంకా మూడవ భాగానికి అయితే ఇంకా ఎన్నో, ఎర్ర సముద్రం దాటడం, ఎన్ని ప్రయాణాలు, ఎన్ని పరీక్షలు. ఎందుకు అలాగ చెయ్యాలి దేవుడు? డైరెక్ట్గా ఇతడు నా కుమారుడు, ఈమె నా కుమార్తె, ఆమె హృదయపూర్వకంగా నన్ను ప్రేమిస్తుందని గ్రహించలేడా? బయటికి రావాలి, బయటికి. పరీక్ష ద్వారా బయటికి వస్తాయి. ఆయన అదే చెప్తున్నాడు. ఫిలిప్పుతో కూడా అదే అంటున్నాడు. ఫిలిప్పు జనాభా ఎక్కువ ఉన్నారు చూడు, వీరికి భోజనం పెట్టాలి. ప్రభువా ఏం చేయమంటావు? 200 రూపాయలు కావాలి తండ్రి. ఏమి చెయ్యాలో తానే ఎరిగి ఉండి, ఎవడి దగ్గర రొట్టెలున్నాయో, ఎవడి దగ్గర చిన్న చేపలు ఉన్నాయో తానే ఎరిగి, అది తన దగ్గరకు వస్తుందని తెలిసినప్పటికీ కూడా ఏమి మాట్లాడకుండా, దాని గురించి ఏమి ప్రస్తావన చేయకుండా, ఏం చేస్తే బాగుంటుంది అంటావు ఫిలిప్? నువ్వైతే ఏం చేస్తావు? అబ్రహమా, ఇప్పుడు నువ్వు భయపడుతున్నావని నాకు తెలుస్తుంది. ఆయన హృదయాంతరంగములు పరిశీలించి దేవుడైన యెహోవా అయ్యుండి ఆ టెస్ట్ చేసి, ఆ పరీక్ష చేసిన తరువాత నిర్ధారణలోకి రావడం ఏమిటి? ఎందుకు చేస్తాడు అలాగా? చూద్దాం. రోమా పత్రిక 4వ అధ్యాయం 19 నుంచి 21 వచనాల వరకు చూద్దాం. రోమా పత్రిక 4వ అధ్యాయం. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడయుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్లును సారా గర్భమును మృతతుల్యమైనట్లును ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని యొక్క వాగ్దానము గురించి సందేహింపక దేవుణ్ణి మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడు అని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునందెను. అబ్రహాము యొక్క ఆలోచనలు చూద్దాం. అబ్రహాము సాధారణమైన మనిషే కాదా? మనిషే. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. అబ్రహాము కూడా సాధారణమైన మనిషే. ఆ మనిషి ఎలా ఆలోచించేవాడు అబ్రహాము? నా భార్యకి 90 సంవత్సరాలు దాటింది, నాకు 100 సంవత్సరాలు దాటింది. అతని ఆలోచన ఎలాగా ఉందంటే, నా శరీరము మృతతుల్యమైపోయింది, ఇంకా చావడానికి సిద్ధమవుతుంది అనేటట్లు ఒకవైపు ఆలోచన ఉంది. కానీ ఇంకోవైపు అబ్రహాము యొక్క ఆలోచనలు చూస్తే, అబ్రహాము గారి యొక్క ఆలోచనలు చూస్తే ఎలా ఉందంటే, దేవుడు ఏదైనా చేయగలడు, సమస్తము చేయగలిగిన సమర్థుడు అని ఇంకొక వైపు ఆలోచన చేస్తున్నాడు. ఇప్పుడు నాకు విషయాన్ని చెప్పాలి. అతని ఆలోచన సరైనదేనా? అబ్రహాము గారి యొక్క ఆలోచన సరైనదేనా? అతనికి విశ్వాసం ఉందా? అబ్రహాము విశ్వాసులకు తండ్రి, అవునా? మరి అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయినప్పుడు కొంచెమైనా ఆలోచన మనసులోకి రాకూడదు కదా? నేను 100 సంవత్సరాలు అయిపోయిన ముసలివాడినే ఆలోచన అబ్రహాములో ఉందంటే అతనికి విశ్వాసం ఉన్నట్టా లేనట్టా? ఉన్నట్టా లేనట్టా?
ఒకవైపు ఇంకొక వైపు చూస్తుంటే సమస్తము చేయగలిగినటువంటి దేవునికి ఏదైనా సాధ్యమని ఇంకొక వైపు ఆలోచన చేస్తున్నాడు. ఇందులో విశ్వాసం ఏముంది? దేవుని యొక్క శక్తి మీద ఆధారపడడం అనేది విశ్వాసానికి గుర్తు. ఒకవైపు శరీరం మృతతుల్యమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయిందనే ఆలోచన మానవ సహజమైనటువంటి ఆలోచన. ఇప్పుడు దేవుడు తాను ప్రేమించిన వారిలో ఏం చూడాలనుకుంటున్నాడో తెలుసా? ఏం చూడాలనుకుంటున్నాడో తెలుసా? అబ్రహాం లాగా మనకు కూడా ఆలోచన ఉంటుంది. అబ్రహాము వలె మనకు కూడా ఆలోచన ఉంటుంది. ఏలియా వలె బలహీనమైనటువంటి మనస్సు కలిగిన వారం కూడా ఉంటాం. మనస్సాక్షి కాదు, మనస్సు. చచ్చిపోతాను ఇంతవరకు చాలని ప్రార్థన చేసింది ఎవరు? ఏలియా. అదే ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం పడకుండా కూడా ఆపగలిగాడు. ఇంతకీ విశ్వాసం ఎక్కడున్నట్టు? చనిపోతాను, నేను ఇంకా బ్రతకను అనే ఆలోచన కలిగి ఉండడం విశ్వాసమా? మోకరించి 3.5 సంవత్సరాలు వర్షం పడకూడదు, తర్వాత వర్షం పడాలి, ఇలాగూ ప్రార్థన చేయడం విశ్వాసమా? అంటే విశ్వాసంలో మనకు ఏమేమి కనిపిస్తున్నాయి అంటే, ఒక మనిషి బలహీనమైన ఆలోచనలు కలిగి ఉన్నప్పటికీ ప్రార్థన దేవుడు చేయగలడనే ఆయన సామర్థ్యం మీద నమ్మకం ఉంచడం విశ్వాసానికి గుర్తుగా ఉంటుంది. అంటే దైవశక్తి మీద ఎవరైనా నమ్మకం ఉంచాలి అనేది దేవుని యొక్క పరీక్ష. వాక్యములో మనం చూస్తున్నాం. వాక్యములో ఇదే విషయాన్ని, ఇదే కోణాన్ని మనం ఫిలిప్పులో చూస్తున్నాం. దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు, ఏం చూడాలనుకుంటున్నాడు? ఫిలిప్పు దైవశక్తి మీద ఆధారపడతాడా, మానవ ఆలోచన మీద ఆధారపడతాడా అనే విషయాన్ని ఫిలిప్పు ఎలాగూ సమాధానం చెప్తాడని పరీక్షించాలనుకుంటున్నాడు. ఇక్కడ వాక్యంలో చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 17 నుంచి 19 వచనాలు మనం చూస్తే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెను ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులలో సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుణ్ణి అర్పించి ఉపమాన రూపంగా అతనిని మృతుల నుండి మరలా పొందెను. అంటే అబ్రహాము గారు పరీక్ష పొందుతున్నప్పుడు కుమారుడైనటువంటి ఇస్సాకును మొరియా పర్వతం మీదకి పట్టుకొస్తున్నప్పుడు అబ్రహాం గారి మనసులో ఏముంది? మృతుల్లో నుండి సహితము నా కుమారుని కావాలంటే లేపగలిగే సామర్థ్యం గల దేవుడు, నేను నమ్ముతున్న దేవుడు అని నమ్మాడు. అంటే దేవుని యొక్క పరీక్ష ఎందుకు? మనం ఒకవైపు చూస్తుంటే, అబ్రహమా నీవు దీనివల్ల నువ్వు భయపడుతున్నావు, దేవుడు ఇందువలన నీవు నాకు భయపడుతున్నావు అనే విషయాన్ని బయలుపరచడానికి అబ్రహాముకు పరీక్ష పెట్టినట్టుగా ఉందా? ఇంకొక వైపు నుంచి చూస్తుంటే అబ్రహాం గారి మనసులో ఏమో తెలుసా? నా కుమారుణ్ణి చంపినా మృతుల్లో నుంచి లేపగలగని సామర్థ్యం గల దేవుడు నేను ఆరాధిస్తున్నాను అనే ఆలోచనతో కొండ మీదకి వెళ్ళాడు. ఆ ఆలోచనతో వెళ్ళాడు. అంటే అబ్రహాం గారి మనసులో ఏముంది? దేవుని యొక్క శక్తి మీద ఆధారపడ్డాడు. అంటే ఫైనల్గా మనం చూస్తే ఏమర్థమవుతుంది? పరీక్ష దేనికి పెట్టాలనుకుంటున్నాడు? ఆయనకి కొన్ని లక్షణాలు ఉన్నాయి దేవునికి. దానిలో ఒకటి ఏంటంటే భక్తులని పరీక్షలు పెట్టడం. ఆ పరీక్ష ఎలాగూ చేస్తాడో పైనుంచి ఆకాశం మీద నుండి జాగ్రత్తగా పరిశీలన చేస్తుంటాడు. అది పరీక్ష అని గమనించగలగాలి. ఎందుకు? యెషయా గ్రంథం చూద్దాం. యెషయా గ్రంథములు కూడా ఒక మాట ఉంటుంది. ఆ మాట ఏంటంటే, నేను నిన్ను ఇబ్బందుల కొలుములో పెట్టి పుటము వేసినట్లు నిన్ను నేను పరీక్షించాలనుకుంటున్నాడు. ఎవరి నిమిత్తము కాదు, నా నిమిత్తము
నా నిమిత్తమే నిన్నే పరీక్షించాలనుకుంటున్నాడు అని ఉంటుంది. చూడండి, బహుశా 48వ అధ్యాయం అనుకుంటా, యెషయా గ్రంథం 48వ అధ్యాయంలో చూద్దాం. 48:10 వచనాన్ని చదువుదాం. నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని, ఇబ్బందుల కొలిమిలో నిన్ను పరీక్షించి తిని, నా నిమిత్తమే అలాగు చేసేదను, నా నిమిత్తమే అలాగు చేసి తిని, నా నామము. చాలు. అంటే ఏంటి? దేవుడికి ఏముంది? ఇబ్బందుల కొలిమిలో మనుషులను నడిపించడం అనేది దేవుడికి ఒక లక్షణం ఉంది. ఎందుకు? అంత ఇబ్బందికరమైన పరిస్థితిలో మనుషులు ఎందుకు పంపిస్తాడు? అదే పరీక్ష. మనము ఎన్ని రకాలుగా ఆలోచించాలి. ఇది సైతాను వల్ల కలిగిందా, లేదా దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడా, ఎందుకు ఎలాగో జరుగుతుందని ఒక మనిషి ఎలా నిర్ధారించుకోగలడు? దేవుడు చెప్తున్నాడు, మనుషులనంట ఇబ్బందులు కొలిమిలో పెట్టి, అంటే చుట్టూ ఇబ్బందులు పెట్టి ఆ మధ్యలో విడిచిపెట్టి ఎలాగొస్తాడు బయటికి? ఏం చేస్తాడు? దీనికి ఎలాగ పరిష్కరిస్తాడు అని పరీక్ష పెడతాడంట. ఎందుకు? అదేం లక్షణం? మనకున్నటువంటి ఆలోచన ఏంటంటే, దేవుడు అనేవాడు ఉంటే అంత హ్యాపీగా వెళ్ళిపోవాలి. కానీ ఆయన ఏమనుకుంటాడు? ఆ మనిషిని ఆ ఇబ్బందుల కొలుములో నేను పరీక్షిస్తా. ఏ ఇబ్బందుల కొలుములో? ఇబ్బందుల కొలుములో పరీక్షిస్తాడంట. ఇప్పుడు అబ్రహాం గారు ప్రశాంతంగా ఉన్న వ్యక్తిని ఏం తీసుకుని వచ్చాడు? ఒకసారి, అబ్రహమా ఏం చేస్తావంటే, కుమారుని పట్టుకుని రా, మొరియా పర్వతానికి రా, అక్కడ నీకు బలి అర్పించాలి నీ కుమారుడిని, నువ్వు దానికి సిద్ధం చేయాలి నీ కుమారుని అంటే, సరే ప్రభువా అన్నాడు. ఎందుకు అలా పరీక్షించాలి? దేవునికి ఒక లక్షణం ఉంది, పరీక్ష పెట్టడం. ఆయన పరీక్ష పెట్టి ఏం కనుక్కోవాలనుకుంటాడో తెలుసా? దైవశక్తి మీద ఆధారపడే మనిషిగా ఉంటాడా, ఉండడా? మానవ ఆలోచన ప్రకారంగా స్టెప్పులు వేస్తాడా, నాకు భయపడుతున్నాడా అవన్నీ తెలుసుకోవాలనుకుంటాడంట. తెలుసుకొని ఏం చేస్తాడు తెలుసా? నెక్స్ట్ ప్రమోషన్కి పట్టుకొని వెళ్తాడు, నెక్స్ట్ లెవెల్కి పట్టుకొని వెళ్తాడు. మీరు గమనిస్తే అబ్రాహాముకి చెప్పిన మాటను చూస్తే, ఇలాగూ చేశావు గనుక నీ కుమారుల్ని విస్తరింపజేస్తా. మనకెలా కనిపిస్తుంది? ఇచ్చాడు కదా, దాని తర్వాత అది అయిపోవాలి, అవునా? అంతే కదా, ఇచ్చాడు, దీని తర్వాత ఇది అయిపోవాలి, దీని తర్వాత ఇది అయిపోవాలి, దీని తర్వాత ఇది. కానీ మధ్యలో బ్రేకులు ఉన్నాయి. ఇక్కడ మళ్ళా పరీక్ష, మళ్ళీ ఇక్కడ పరీక్ష, ఓకే పాస్ అయ్యాడు, నెక్స్ట్ దానికి వెళ్ళిన ఆయన. వాక్యంలో చూద్దాం ఎందుకు అలాగూ చేస్తాడో దేవుడు. యాకోబు పత్రికలో చూద్దాం, 2వ అధ్యాయం 21 నుంచి 22 వచనాల్లో చూద్దాం ఏం చేయాలనుకుంటున్నాడు దేవుడు. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసం అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసిననియు, క్రియల మూలంగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. మరల ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మన విశ్వాసం ఉందే, ఆ విశ్వాసం దేవుడి దృష్టిలో పరిపూర్ణం అవ్వాలి. ఇది పరీక్షకి ఇంకొక కారణం ఏమిటంటే, మనకున్న విశ్వాసం క్రియారూపంగా దాల్చి అది పరిపూర్ణమయ్యేటట్లు చూసుకుంటాడు. దానికి కూడా పరీక్ష పెడతాడు. అబ్రాహామును పరీక్షించడంలో మనకి 2-3 విషయాలు కనిపిస్తున్నాయి. మొదట, దేవునికి భయపడుతున్నాడా లేదా. ఇంకొకటి ఏంటి? వాగ్దానం యొక్క 2వ భాగాన్ని నెరవేర్చడం గురించి కనిపిస్తుంది. ఇంకొక వైపు నుంచి చూస్తే, అతని విశ్వాసాన్ని
క్రియారూపకంగా చూపించి పరిపూర్ణ విశ్వాసముగా ఉండేటట్లు చూడాలని అనుకుంటున్నారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుడు వాక్యములో చూస్తే మనకు అదే యాకోబు పత్రిక 1:2-3 ఒకసారి చూద్దాం. నా సహోదరులారా ఈ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. అంటే ఏంటి? శోధనలో పడినప్పుడు, శ్రమలో పడినప్పుడు మీ విశ్వాసం పరిపూర్ణమవుతుంది. పరీక్షకి ఇంకొక కారణం ఏమిటంటే ఒకడి విశ్వాసం పరిపూర్ణం అవుతుందంట. అవుతుందా పోతుందా? ఏదైనా అవకాశం ఉంది. బహుశ్రమ కలిగినప్పుడు ఏమవుతారు? వాక్య భాగంలో మనం చూసాం. విత్తువాని ఉపమానంలో వాక్యమ నిమిత్తం శ్రమ అయినను హింస అయినను కలిగినప్పుడు ఏమవుతుంది? వాక్యం నిస్ఫలమైపోతుంది. అవునా? మరి ఇబ్బందులు కొలుములో పెట్టి ఆ విశ్వాసిని సంపూర్ణ విశ్వాసముగా మార్చాలని దేవుడు అనుకునేటప్పుడు వ్యక్తులు ఉంటారా, ఊడిపోతారా? వెళ్ళిపోతారా? వెళ్ళిపోతారా? దేవుడు అక్కడ అనుమతిస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? మనకున్న విశ్వాసం ఏదైతే ఉందో అది సంపూర్ణ విశ్వాసము కావాలి. మనకున్నటువంటి ఆలోచన పక్కన పెట్టి దేవుడి యొక్క శక్తి మీద ఆధారపడుతున్నావో లేదో జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూద్దాం. నిర్గమకాండం 16:3-5 ఒక్కసారి చదువుదాం. ఆయన ఏమనుకుంటున్నాడు? నిర్గమకాండం 16 ఇశ్రాయేలీయులు మేము మాంసము వండుకొను కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినినప్పుడు యెహోవా చేతి వలన ఏలా చావకపోతిమి? ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మను అక్కడి నుండి తోడుకొని వచ్చితిరని వారితో అనగా యెహోవా మోషేను చూచి ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను. వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తెము ఆనాటే కూర్చుకోవలెను అన్నాడు. ఐగుప్తులో నుంచి ప్రజలు వచ్చారు, ఇశ్రాయేలు ప్రజలు. వారికి ఐగుప్తులో ఉన్న ఉల్లిపాయలు, ఎర్రగడ్డలు, తెల్లకాయలు, చేపలు, మాంసం గుర్తొస్తున్నాయంట. అరణ్యంలో ఇవన్నీ దొరకడం లేదు. దేవుడి మీద సనగడం ప్రారంభించారు. మోషే మీద సనగడం ప్రారంభించారు. అప్పుడు దేవుడికి కోపం వచ్చి మోషేతో చెప్తున్నాడు, మోషే నేను ఆకాశం నుంచి వారికి ఆహారాన్ని కురిపిస్తా, మన్నాను కురిపిస్తాను. కానీ మన్నాను కురిపిస్తాను కానీ ఒక కండిషన్. ఏ రోజు ఆ రోజు మాత్రం ఏరుకోవడానికి వెళ్ళాలి. ఎక్కడ ఏరుకుంటారు? ఆ పాలెములో ఉదయం కూర్చే మంచులో అక్కడక్కడ దొరికే కొత్తిమీర గింజల్లాగా ఉండే మన్నాను ఏరుకొని తినాలి. దాన్ని తీసుకొని వచ్చి తినాలి. అది దేవుడి యొక్క ఉద్దేశం. అయితే ఒకటి చెప్పేశాడు, నేను ఆహారం ఇస్తాను కానీ నేను ఒక పరీక్ష పెడతా వీళ్ళకి. ఏం పరీక్ష? నేను ఒక పరీక్ష పెడతా. నేను చెప్పినట్లు ఆహారాన్ని ప్రతిదినము ఏరుకోవాలి. 6వ రోజు మాత్రం 2 రోజులకు సంబంధించినటువంటి ఆహారాన్ని ఏరుకోండి. విశ్రాంతి దినము ఏ రోజైతే వస్తుందో మరుసటి రోజు విశ్రాంతి దినం శనివారం, శుక్రవారం మాత్రం శనివారానికి సంబంధించిన ఫుడ్ కూడా పరలోకం నుంచి కురిపిస్తాను. శుక్రవారమే 2 రోజులకు సంబంధించిన ఆహారాన్ని మీరు రెడీ చేసుకోండి. ఇది దేవుడు చెప్పాడు. ఎందుకంటే శనివారం విశ్రాంతి దినం,
ధర్మశాస్త్రాన్ని పాటించాలి. కాబట్టి ఇప్పుడు దేవుడి యొక్క పరీక్ష ఏమిటంటే మోషేతో చెప్తున్నప్పుడు, మన్నానైతే కురిపిస్తా, కానీ ధర్మశాస్త్రాన్ని పాటిస్తారా పాటించరా అనే విషయాన్ని నేను ఇప్పుడు పరీక్షిస్తా. ధర్మశాస్త్రాన్ని పాటిస్తారో పాటించరో అని పరీక్షిస్తాడంట. ఫుడ్ పెడుతున్నాడు. ఏ రోజుకు ఆ రోజు రాత్రికి వండుకున్న తర్వాత కొంతమంది, వాళ్ళు ఏమన్నారో తెలియదు కానీ, రేపటికి దొరుకుతుందో లేదో అని కొంచెం దాచుకునేవారట రొట్టెలు చేసి. తెల్లారు చూసేటప్పటికి కంపు కొట్టి పురుగు పట్టేదంట. ప్రతిరోజు అలాగే జరిగేది. మరి శుక్రవారం ఏమవ్వాలి? శనివారానికి కంపు పట్టాలి. కానీ శుక్రవారం తీసుకుని వచ్చినటువంటి మన్నా కానీ వారు చేసుకునేవి కానీ ఏవి కంపు కొట్టకుండా అలాగే ఉండేవి. దేవుడు స్తోత్రం. ఎందుకు ఇలాంటి పరీక్షలు పెడతాడు? శుక్రవారం వండినటువంటి మన్నా శనివారానికి ఎందుకు కంపు కొట్టదు? సోమవారం వండుకున్నది మంగళవారానికి ఎందుకు కంపు కొట్టింది? అదే పరీక్ష. ఏ రోజుకు ఆ రోజు ఆకాశం వైపు చూడాలి. ఏ రోజుకు ఆ రోజు అట్ట ఆకాశం వైపు చూసి, ఈరోజు మన్నా కురుస్తుందా? మన్నా మోషే గారు గిన్నెలు పట్టుకొని రెడీగా ఉండి ఉంటారు. ఆ కురిసింది, తీసుకున్నాం. దేవుని శక్తి మీద ఆధారపడేటట్లు చేస్తాడు. అది పరీక్ష. శనివారానికి ఉదయాన్ని కొంతమంది శుక్రవారం మొత్తం తినేసారేమో, శనివారం ఉదయం వెళ్ళి కూడా కొంతమంది బ్యాచ్ ఎత్తుక్కోవడానికి వెళ్ళారంట. వాక్యంలో చూద్దాం, చదవండి. వాక్య భాగంలో 26 నుంచి 28 వచనాలు చదివితే, 6 దినములు దాన్ని కూర్చుకొనవలెను. విశ్రాంతి దినమున అనగా 7వ దినమున అది దొరకదు. అట్లు జరిగేను. ప్రజలలో కొందరు 7వ దినమున దాన్ని కూర్చుకొని వెళ్ళగా వారికేమీ దొరకకపోయేను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడవనల్లరు. దేవుడు కోపం వచ్చింది. రే, భూమి ఏమైనా పండిందా? రోజు ఇల్లు కోసుకొని వచ్చేదానికి వెళ్ళిపోతున్నారు. నేను ముందే చెప్పానా శనివారం రోజు మీకు ఈ ఫుడ్ దొరకదని ముందే చెప్పాను. కొంతమంది అయినా గిన్నెలు పట్టుకొని మన్నాను ఏరుకోవడానికి పాలెంలోనికి శనివారం పూట ఎతికారంటే ఎవ్వడికి ఏం దొరకలే. దేవుడు చూస్తున్నాడు, వారి కోసమే చూస్తున్నాడు. అదే పరీక్ష. నా ధర్మశాస్త్రం ఇంపార్టెంటా, నేను చెప్పిన మాట ఇంపార్టెంటా, లేదా వీడికి తిండి ఇంపార్టెంటా? ఈ గిన్నెలు పట్టుకొని వేరుకునే బ్యాచ్ మీద కోప్పడి మోషేతో అంటున్నాడు, మోషే, ఏం మనుషులయ్యా వీరు? ఎన్నాళ్ళ వరకు వీరు నా ఆజ్ఞలు పాటించరు, నేను చెప్పిన ధర్మశాస్త్రాన్ని పాటించరు. నేను ఆ రోజుకి ఫుడ్ దొరకదు అని చెప్పినా నా మాట ఖాతరు చేయకుండా, లెక్క చేయకుండా వీరు గిన్నెలు పట్టుకుని శనివారం తిరుగుతున్నారేమి అంటే ఏం చెప్పాలనుకుంటున్నాడు దేవుడు? ఆయన చెప్పింది చెప్పినట్లు చేస్తామా లేదా అనేది పరీక్ష చేస్తాడు. ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడతామా లేదే అనేది ఆయన పరీక్ష చేస్తాడు. ఏ రోజు ఫుడ్ ఆ రోజు ఏర్పరచుకోవడంలో కూడా పరీక్ష ఉంది. శనివారానికి ఫుడ్ దొరక్కపోవడంలో పరీక్ష ఉంది. వాక్యాన్ని పాటిస్తారా లేదా అనే పరీక్ష ఉంది. ఒకరోజు భక్సింగ్ అనే దైవజనుడి గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. భక్సింగ్ అనే దైవజనుడిని దేవుడు పిలిచాడు. చాలా ఆస్తి గల వ్యక్తి. దేవుడు అతనికి 3 కండిషన్లు చెప్పాడు. ఆ కండిషన్లో ఒకటి ఏంటో తెలుసా? భక్సింగ్, నీకు ఇది అవసరమని నీ ఏ మనిషితో కూడా చెప్పకూడదు. ఇది కండిషన్. ఆయనకి ఇచ్చిన 3 కండిషన్లు. ఒకటి, ఏ మనిషితో కూడా నాకు డబ్బులు అవసరమయ్యింది, ఇదని అదని ఎవరితో చెప్పకూడదు. నీకు ఏదైనా అవసరమైతే నాతోనే చెప్పాలి, నేను ఇస్తా. అలాగే ప్రభువా, ఒకరోజు ఆయనకి బాగా ఆకలేస్తుంది.
ఆయన స్నేహితుడు ఎవరో ఉంటే ఆయన దగ్గరికి ఆకలి వేస్తుంది కనుక వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత భోజనం సమయంకి వచ్చా కనుక బక్సింగ్ భోజనం చెయ్యి అని అంటాడు. ఆయన అడిగిన తర్వాత ఒకసారి రెండుసార్లు అడిగిన తర్వాత తినేస్తానని అనుకొని వెళ్ళి ఒక్కసారి తినేశాడు, వచ్చేసాడు. మరలా అటువంటి శోధని, అటువంటి పరీక్ష ఆయనకి ఇంకొకసారి ఎదురైంది. ఈసారి బాగా ఆకలేస్తుంది, చెప్పులు వేసుకున్నాడు, బయలుదేరాడు. ఎవరి దగ్గరికి? స్నేహితుడి ఇంటి వైపు అడుగులు వేయడానికి వెళ్తూ ఉంటే ప్రభు చెప్తున్నాడు, బక్సింగ్ ఎక్కడికి వెళ్తున్నావు? స్నేహితుని ఇంటికి. అటు వెళ్ళడంలో నీ ఉద్దేశం ఏమిటి? అటు వెళ్ళడంలో నీ ఉద్దేశం ఏమిటి అంటే, అతను నేను అడగను ప్రభువా, ఇంకేమీ మాట్లాడలేదు. తిన్నగా ఇంటిలోనికి వచ్చి చెప్పులు అక్కడే విడిచిపెట్టి మోకరించి ప్రార్థన చేసి అలాగే ఆ ఆకలితోనే మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పండుకున్నాడు. రాత్రి వేళ పండుకున్న తర్వాత ఏ మధ్యరాత్రి ఎప్పుడు ఒకరు తలుపు తట్టడం ప్రారంభించారు. బక్సింగ్ గారు చెప్పండి, మీకు ఈ ఆహారం ఇమ్మని దేవుడు చెప్పాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు అలాగూ పరీక్షిస్తాడు. పూర్తిగా నా మీద ఆధారపడతాడా? రాత్రి వేళ వచ్చిన భోజనం మధ్యాహ్నం తెప్పించలేడా దేవుడు? తెప్పించగలడు, కానీ చెయ్యడు. ఎందుకో తెలుసా? ఆఖరి క్షణం వరకు పరీక్షించి పరిశోధించి ఆ ఇబ్బందిలో వెళ్ళేటట్టు అనుమతించి అవసరమైతే కత్తిని తీసుకొని ఆడి పీక మీదకి, ఎవరి పీక మీదకి? అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు మీదకి వచ్చే సమయం వరకు ఆగు 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 అని చెప్పడు. ఆ లాస్ట్ క్షణం ఆగు అబ్రహాం. ఏమిటి దేవుడు? ఆ విశ్వాసం అలవాటు పడిన తర్వాత ఒక విశ్వాసం ఎలాగూ తయారవుతాడంటే, కొండలు వచ్చి మీద పడినా సరే అతన్ని ఎవడు కదిలించలేడు. నా దేవుడు సమస్తము చేయగలడనే స్థిరమైనటువంటి నమ్మకం మీద, దేవుని శక్తి మీద ఆధారపడేటట్లు తయారైపోతాడు. అది కావాలి దేవుడికి. అలా రావాలి ఒక విశ్వాసి. నిజముగా ఆయన్ను ప్రేమించేవాడు ఎవడైనా ఉంటే అలాగ రావాలని కోరుకుంటాడు. అందుకే పెడతాడు. అంతేగాని ఆకలితో ఉంచాలని, కొడుకుని బలిగా తీసుకోవాలనే ఉద్దేశం ఆయనకి ఎన్నడూ ఉండదు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇంకా దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. నిర్గమకాండం 20వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు ఒక్కసారి చదువుతాం. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వనియు పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరంగా నిలిచి మోషేతో ఇట్లనిరి, నీవు మాతో మాట్లాడము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదుము. అందుకు మోషే భయపడకుడి, మిమ్మును పరీక్షించుటకును మిమ్మును పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేంచేసనని దేవుడు భూమి మీదకి వచ్చాడు. మోషేకి ఆజ్ఞలిస్తున్నప్పుడు ఆయన కిందకి దిగినప్పుడు ఎలా ఉందంటే, భయంకరమైనటువంటి మెరుపులు, ఉరుములు, కొండ మీద అగ్ని, పొగ విస్తారంగా రాగాన ఇశ్రాయేలు ప్రజలు చూసి గడగడ 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 వణికి మోషే దగ్గరికి వెళ్ళి, మోషే మేము మాట్లాడలేము, మేము అక్కడికి రాము, నీవు మాట్లాడు మా తరపున, మేము మాట్లాడితే చనిపోయేటట్లున్నాము. ఆ దేవుని యొక్క అగ్ని ఏమిటి అలాగుంది, ఆ ఉరుములేంటి, ఆ పిడుగులేంటి, ఆ పొగ ఏంటి, మేము రాము ఆ పర్వతం దగ్గరికి, నీవే వెళ్ళి మాట్లాడంటే మోషే ఏం చెప్తున్నాడంటే, భయపడవద్దు, మిమ్మల్ని పరీక్షించడానికే దేవుడు దిగి వచ్చాడు అన్నాడు. ఆ పరీక్ష ఎలాంటిదో తెలుసా? నేను ఎంత శక్తి గల దేవుడునో మీరు తెలుసుకోవాలి. నాకు మీరు భయపడాలి, ఆ భయం మీలో ఉండాలి.
చూసారా, నేను వస్తే ఉరుములు వస్తేనే మీరు భయపడుతున్నారే, ఆ అగ్ని చూసి భయపడుతున్నారే, మీరు ఆ కొండ మీద ఉన్నటువంటి ఆ పొగను చూసి మీరు భయపడుతున్నారే, నన్ను చూసి మీరు ఎలాగ భయపడాలో తెలుసా? నా భయం మీకుండాలి, నన్ను మీరు గౌరవించాలి. అందుకే పరీక్షించడానికే దేవుడు దిగి వచ్చాడని మోషే ద్వారా వాక్యం మనకి సెలవిస్తుంది. అదే కోరుకుంటాడు. అంటే ఆయన కోరుకున్నది నాకు భయపడాలి, నేను చెప్పింది చెయ్యాలి, నన్ను ప్రేమించాలి, నేను చెప్పింది తూచా తప్పకుండా చేయాలి. అవసరమైతే ఆ ఇబ్బందుల కొలిమిలో పెట్టి పరీక్షించి పాస్ చేసి నెక్స్ట్ దానికి తీసుకుని వెళ్ళడం మనం చూస్తున్నాం. దేవుడికి స్తోత్రం కలుగును కాక. చివరిగా ఒక వాక్యాన్ని కూడా చూద్దాం. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు కూడా చూద్దాం. ద్వితీయోపదేశకాండం. ప్రవక్తే గాని కలలు కనువాడే గాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచక్రియలనైనను మహత్కార్యములనైనను చేసి నీవు ఎరగని ఇతర దేవతలను అనుసరించి పూజింతుము రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక్రియలే గాని మహత్కార్యములు గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను, కలలు కానువాని మాటలను వినకూడదు. ఏలియనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని పరీక్షించుచున్నాడు. మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. ఎవడో ఒకరు లేచి నేను ప్రవక్తని, నాకు ఈ కల వచ్చింది అని ఏ సాతాను శక్తుల ద్వారా ఒకవేళ ఎవరైనా ఒక అద్భుత క్రియ, ఒక సూచక్రియ చేస్తే మీరు చూచి ఆహా ఇంత గొప్పగా జరుగుతుందా అని మీ దేవుడైన ప్రభువు మీద ఉన్న మీ మనస్సును తొలగించి అటువైపుకు వెళ్ళకూడదు. ఆ మాటలను వినకూడదు. దేవుడు చెప్తున్నాడు. ఎందుకు తెలుసా? అది అపవాది యొక్క శక్తుల ద్వారా అలాగూ చేయడం సాధ్యమవుతుంది. మోషే కర్ర వేసినప్పుడు అది పామయ్యింది. ఫరో యొక్క అంతఃపురంలో రాజు యొక్క సన్నిధిలో అలాగ జరగడం మనం చూస్తున్నాం. మాంత్రికుడు కూడా అలాగూ చేశారు. ప్రభు ఇప్పుడు చెప్తున్నాడు, ఎక్కడైనా ఎవడైనా చేస్తే ఏదో జరిగిందని చెవిన ఒక మాట పెడితే మీరు తొందరపడి అటువైపుకి వెళ్ళకండి. యెహోవాను మాత్రమే మీరు హత్తుకొని ఉండాలి, ఆయనను మాత్రమే ప్రేమించాలి. ఎందుకంటే మీ దేవుడైన ప్రభువు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. అంటే ఏంటి? ఈ పరీక్షలో ఏముంది? ఎక్కడో ఏదో జరుగుతుందని వెళ్ళిపోతావా? నా దగ్గరే ఉంటావా? అది పరీక్ష. ఎక్కడో ఏదో అక్కడికి వెళ్తే అంతా చెప్పేస్తున్నారండి, ఇలాగూ చేస్తున్నారు, అక్కడికి వెళ్తే బాగైపోయారు అని ఎవడైనా దేవుని పేరట కాకుండా ఇంకా ఏదైనా చెప్తే అక్కడికి వెళ్తావా? నన్నే ప్రేమిస్తావా? అక్కడ కూడా పరీక్ష పెడతాడు. ఆ మాటలు మన దగ్గరికి వచ్చి మనకు వినబెట్టేటట్లు సంభవించినప్పుడు ఏం చేస్తామో కూడా పరీక్షిస్తాడు. దేవుడికి స్తోత్రం. అంటే దేవుని యొక్క పరీక్షలో మొత్తానికి మనకు కనిపిస్తుంది ఏంటి? నీవు సొంత ఆలోచన మీద ఆధారపడతావా? దేవుని శక్తి మీద ఆధారపడతావా? నీవు దేవునికి భయపడతావా? దేవునికి భయపడవా? నేను చెప్పినదంతా నువ్వు చేస్తావా? నువ్వు చెయ్యవా? నా ఆజ్ఞల ప్రకారం పాటిస్తావా? నువ్వు పాటించవా?
ఎక్కడైనా నేను చెయ్యని కార్యం దగ్గర నీకు ఏదైనా అద్భుతంలా కనిపిస్తే అక్కడికి వెళ్ళిపోతావా, నాతోనే ఉంటావా? దేవుడు తన భక్తులను పరీక్షిస్తాడు. పరీక్షించిన తరువాత వారు ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళడం బైబిల్లో మనం చూడగలుగుతున్నాం. ప్రతి పరీక్షను సమర్థవంతంగా అర్థము చేసుకొని దాన్ని ఎదుర్కోగలిగితే మనం నెక్స్ట్ స్టేజ్లోనికి వెళ్ళగలుగుతాం. ప్రతి పరిస్థితిలో ఆయన మనకు తోడయుండి మనల్ని నడిపిస్తాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమెను ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, నీవు పరీక్షించే దేవుడు తండ్రి. నీవు ఏం చెయ్యాలో నీవు సమస్తము ఎరిగి ఉండి మనుషుల ఆంతర్య హృదయములను అంతరింద్రియములు సమస్తము ఎరిగిన వాడవై ఉన్నప్పటికీ కూడా నీవు నీ భక్తులను పరీక్షిస్తావని నీ వాక్యం ద్వారా సెలవిస్తున్న వందనాలయ్యా. నిన్నే ప్రేమించాలని, నీకు భయపడాలని, నీవు చెప్పిన మాట ప్రకారము చెయ్యాలని నీవు కోరుకుంటున్నావు తండ్రి. ఈ పరీక్షలో విజయం నొందినవాడు ఉన్నతమైన దశకు వెళ్తాడని నీ వాక్యములు సెలవిస్తున్నావు. మీకు వందనాలు. ఈ వాక్యాన్ని మా హృదయమనే పలక మీద మీరు రాసి దాన్ని ఫలింపజేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక.